బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామివారి జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్. రాజన్న ఆలయంలో లడ్డూలు ఇవ్వడం లేదని భక్తుల ఆవేదన. ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. విజయవంతంగా ముగిసిన మహాశివరాత్రి జాతర వేడుకలు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా ముదిరా సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన గొట్టిముక్కల కిషన్ గత నెల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరా సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ ఆధ్వర్యంలో 25,000 నగదు 50 కిలోల బియ్యంను ముదిరా సంఘం సభ్యులు కలిసి మృతుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పెద్దమ్మ తల్లి ముదిరా సంక్షేమ సంఘం కార్యదర్శి గొడుగు శంకర్ మాట్లాడుతూ గత నెలలో గొట్టిముక్కల కిషన్ అనారోగ్యంతో చెందగా అతని భార్య పిల్లలు అనాథగా మారడంతో ఆ విషయం తెలుసుకుని ముదిరా సంక్షేమ సంఘం సోషల్ మీడియా వాట్సాప్ లో అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవాలని ముదిరాజ్ కుటుంబ సభ్యులను కోరడంతో వివిధ జిల్లాల ముదిరా సంఘం సభ్యులు స్పందించి ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేయడంతో 25,000 రూపాయలు జమ అయ్యాయని వాటితో పాటు 50 కిలోల బియ్యంను మృతుని వారి భార్య పిల్లలకు గంభీరావుపేట మండల సంఘం అధ్యక్షులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు శివంది దేవయ్య, గంభీరావుపేట మండల అధ్యక్షులు నగారపు దేవేందర్, ఈరవేణి రమేష్, ప్రధాన కార్యదర్శి పిట్ల బాబు, గంభీరావుపేట గ్రామశాఖ అధ్యక్షులు పిట్ల నరసయ్య, నామపూర్ గ్రామశాఖ అధ్యక్షులు చీకోడు నరసింహులు, నిమ్మల దేవరాజు, మండల కమిటీ కోశాధికారి తోక దేవదాసు, సంఘం సభ్యులు దండవేని లక్ష్మణ్, అరిగే రమేష్, దండవేని నరసింహులు, ముదిరా సంఘం సభ్యులు పాల్గొన్నారు. స్పందించి వారికి తోచిన కాడికి వృత్తాభక్తి సహాయం అందించడం జరిగింది. మరి ఈ రోజున వారి యొక్క ఇంటికి రావడం జరిగింది. మొత్తం 25,000 రూపాయలు, మరి అదేవిధంగా 50 కిలోల బియ్యం ఆ కుటుంబానికి మరి మా యొక్క మండల అధ్యక్షుడు శాత్రవేణి లక్ష్మణ్ గారు, మరి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు దేవన్న, మరియు మండల కేంద్రానికి సంబంధించినటువంటి పెద్ద మనుషుల సమక్షంలో వారికి అందించడం జరిగింది. మరి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముదిరాలు సోదరులకు పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నెల క్రితము మరి అనారోగ్య కారణంతో మరణించిన గొట్టిముక్కుల కిషన్ చనిపోవడంతో మరి వాళ్ళ భార్య పిల్లలు అనాథలుగా మారడాన్ని గమనించి ముదిరాజు మండల కమిటీ అలాగే ముదిరాజు జిల్లా కమిటీ మానవత్వంతో దాంట్లో మన మెంబరు జిల్లా కార్యదర్శి అయిన నామపూరు కాసి గొడుగు శంకరు ముందుకొచ్చి మరి అనాథలను ముదిరాజులే ఆదుకోవాలి, వేరే సంబంధం ఉండదు కాబట్టి తోచినంత సాయం చేసే విధంగా సోషల్ మీడియాలో మరి పోస్ట్ చేసి ఈ రాజన్న సిరిసిల్ల గంభీరపేట మండలం ఇంకా జిల్లాలోని అన్ని మండలాల గ్రూపులు చూసి దయామయులై వారు ఎంతో కొంత సాయం అంటే 100 చేసారు, 200, 500, 1000 చొప్పున పైసలు కొన్ని కలెక్ట్ చేసి 25,000 రూపాయలు నగదు రూపాయలు 50 కిలోల రైసు బియ్యాన్ని కూడా వారి కుటుంబానికి గంభీరపేట మండల ఆధ్వర్యంలో మరి ఇవి ఇవ్వడం జరిగింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధిక సంఖ్యలో పట్టభద్రులు బారులు తీరారు. బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ అభ్యర్థులకు ఓటు వేయాలని పట్టభద్రులకు తెలుపగా ప్రసన్న హరికృష్ణకు బీఎస్పీ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. బోయినపల్లి మండలంలో మొత్తం 1830 మంది ఓటర్లు ఉన్నారు. आज हमको भी
బోయిన్పల్లి మండల కేంద్రంలోని శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతారాల మధ్య కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర సందర్భంగా ప్రభుత్వ పాద శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రభుత్వకు తీర్థ ప్రసాదాలు అందించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కానీ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు లేకపోవడంతో భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పర్వదినాల సందర్భంగా రుద్రంగి శ్రీ బుగ్గ రాజస్వామి సన్నిధిలో బుగ్గ రాజస్వామి సంబంధించినటువంటి ఆలయ కమిటీ పెద్దలు, రుద్రంగి గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు, దాతా హృదయులు అందరూ కూడా కలిసి ప్రతి ఏటా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్సవం చేత మహాశివరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపి నేడు జాతర జరుపుతూ అన్నదానం చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న సన్నిధిలో లక్షలాది మంది భక్తులు వచ్చి వేల రాజన్నను దర్శించుకోవడం, ఈరోజు వేల నియోజకవర్గం అనేక ప్రాంతాల్లో జాతరలు స్వామివారి సన్నిధి జరుగుతున్న క్రమంలో ఈ 2 నెలల్లో ఇప్పుడే స్వామివారి దర్శించుకోవడం, ఇందులో కూడా మరి ఇక్కడ బుగ్గరాజస్వామి దర్శించుకోవడం జరిగింది. శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు రుద్రంగి మండల కేంద్ర ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తమ స్వామివారి ఆశీస్సులు అంది ప్రతి ఒక్కరు సుఖమయ జీవితంలో, ఆంధ్రప్రదేశ్ జీవితం, అష్టంతుల ఆయుర్వేద ముందుకు సాగాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి రైతులకు కూడా అన్ని ప్రజలు బాగుండాలని స్వామివారి సందర్భంగా వేడుకుంటూ బుగ్గరాజస్వామి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు, ఆలయ కమిటీ సంబంధించిన గౌరవ సభ్యులు, ఏదైతే దాతలతో పట్టణ మండల కేంద్ర సంబంధించిన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్నారో వారందరూ కూడా నేను అభినందన అందజేస్తూ మరి అన్నదానం అన్ని విధానాల కంటే నిన్న అన్నదానం అలాంటి అన్నదాన కార్యక్రమం జరగడం అప్పుడు మేము శుభం చూసుకోం. మా భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి, ఆధ్యాత్మిక చింతనలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం, మహాశివరాత్రి పర్వకాలం పర్వదినము శివోహం అని చెప్పని ఓం నమ శివాయ అని చెప్పంటూ అనేక మంది భారతదేశ వ్యాప్తంగా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నప్పుడు కూడా ఈ మహాశివరాత్రిని గల్ఫ్ దేశాల్లో సైతం మరి శివాలయాలు ఉండడం, ఆయా ప్రాంతాల్లో మహాశివరాత్రి జాగరణ చేయడం, మహాశివరాత్రి ఉపవాసం చేయడం
ఏదైతే ఇవన్నీ కూడా ఆ స్వామివారి మెప్పు కోసం, స్వామివారి ఆశీస్సుల కోసం, లోక కళ్యాణం జరగాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అన్నీ అందరూ బాగుండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ఒకరికి నమస్కారం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో లడ్డూలు ఇవ్వడం లేదని గురువారం మధ్యాహ్నం భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఉన్నతాధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. చాలా దూరం నుంచి స్వామివారి దర్శనం కోసం వచ్చామని, దర్శనం తర్వాత ప్రసాదాలు తీసుకుందామంటే సుమారు 40 నుంచి 50 నిమిషాల వరకు వేచి చూశామని, అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. సమయం అయిపోయిందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని భక్తులు మీడియాకు తెలిపారు. నా పేరు కోటేశ్వర, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చినాను. ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంది. లడ్డు కౌంటర్లో లడ్డులు ఇవ్వట్లేదు. మేము హాఫ్ అన్ అవర్ అయింది లైన్లో నిలబడి. యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ వరకు మేము లైన్లో నిలబడి మేము అక్కడికి వచ్చేసరికి కౌంటర్ క్లోజ్ చేశారు. 2 o'clock వరకే మా టైము, మా డ్యూటీ 2 o'clock వరకు అని చెప్పినారు. అక్కడ క్లోజ్ చేసినారు. అక్కడ క్లోజ్ చేసినారు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 2 o'clock వరకే మా టైము, మాకు టైం లేదు ఏం లేదు అని చెప్పి లడ్డూలు ఇవ్వట్లేదు. ఇక్కడ ఇంతమంది మేము చాలాసేపు నుంచి లైన్లో నిలబడటం, మాకు లడ్డూలు ఇవ్వట్లేదు. చూడండి ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరో తెలియదు, ఏం తెలియదు. మేము అంత దూరం నుంచి వచ్చినాం ఇక్కడికి. లడ్డూలు ఇవ్వమంటే ఇవ్వట్లేదు సార్. ఇక్కడ దర్శనం అంటే ఇంకా తొందరగా ప్రసాదాల కాడ కూడా కనీసం ముందుతో పంపించాలి. భక్తులు అలసిపోయి దర్శనం చేసుకుంటారు. ప్రసాదాలు అయితే తొందర ఇవ్వాలి కదా, ఫ్రీగా కాదు కదా ఇచ్చేది, పైసలు పెట్టుకునే కదా. అరే ఇప్పుడు అర్ధగంట అయిపోయింది, మళ్ళీ క్లోజ్ అవుతుంది అంటే ఎందుకు క్లోజ్ ఎందుకు చేయాలి? వాళ్ళు డ్యూటీలు అయిపోతే ఇంకోటి వచ్చిన తర్వాత డ్యూటీలు చేసుకోవాలి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల టీచర్ల స్థానాలకు జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల టీచర్ స్థానాలకు గురువారం ఉదయం జిల్లాలోని అన్ని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 379, 380 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 189 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలను, అలాగే ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 381, 382 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 190 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలను సందర్శించి కలెక్టర్ పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల సిబ్బందిని పోలింగ్ శాతం అడిగి తెలుసుకున్నారు. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు జీతం సక్రమంగా రావట్లేదని కలెక్టర్కు తెలుపగా వెంటనే స్పందించి 2-3 రోజుల్లోగా జీతాలు వచ్చేలా చూస్తారని కలెక్టర్ తెలిపారు. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అక్కడ పోతే ఆ లైట్ కూడా వెళ్తుంది. మార్కెట్ మనకి ఏం చేయడం ఎన్ని రోజులు మన ఓన్లీ తెలియదు. లైట్స్ ఉపాధ్యాయులు, పట్టభద్రులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల టీచర్ స్థానాల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటును కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి నిన్నటి వరకు కూడా అందరికీ ప్రచారం చేస్తూ ఈరోజు ఓటింగ్ ప్రారంభమైంది. చాలామంది యువకులు, నిరుద్యోగులు,
ఉద్యోగులను చూసినట్టయితే వారందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఎవ్వరూ లేని విధంగా, ఏ పార్టీకి లేని విధంగా ఒక్క సంవత్సరంలోనే 56,000 ఉద్యోగాలు వివిధ శాఖల్లో, అలాగే 11,000 మందిని డిఎస్సి ద్వారా టీచర్లను రిక్రూట్ చేయడం జరిగింది. దాంతోపాటు యువతకు అండగా ఉండాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీని ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటు యువకులకు విద్యతో పాటు శరీర దారుఢ్యం మనోవికాసం కూడా ఉండాలని చెప్పి దేశ చరిత్రలోనే ఎక్కడ లేని మాదిరిగా ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవ్వరూ కూడా ఊహించని విధంగా యువతకు నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పి కేవలం కేంద్ర ప్రభుత్వంలో మాత్రమే ఇవాళ యూపీఎస్సీ ద్వారా మాత్రమే ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ విధంగా ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కూడా ఇవాళ వారు ప్రకటించడం జరిగింది. వీటన్నిటితో పాటు కేంద్రంలో ఉన్న మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 11 సంవత్సరాల కాలం నుండి ఇంతవరకు కూడా ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. వీటికి తొత్తుగా మారిందని చెప్పి భావించి ఇలా తెలంగాణలోని యావత్తు నిరుద్యోగులు, విద్యావంతులు, వివేకవంతులందరూ కూడా, బుద్ధిజీవులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఇవాళ యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని బలపరుస్తూ ఇలా ఎక్కడ లేని మాదిరిగా ఈ దేశంలో ఇవాళ బీసీ కులగణన చేపట్టడం జరిగింది. కాబట్టి బీసీ కులగణను కూడా సమర్థిస్తూ వారి ప్రభుత్వానికి మేము అండగా ఉండాలని చెప్పి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేములవాడ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధిక సంఖ్యలో పట్టభద్రులు బారులు తీరారు. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ అభ్యర్థులకు ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఏ వీరప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా వేములవాడ జూనియర్ కాలేజీలో ఓటు వేయడం జరిగింది. ప్రశాంతంగా ఓటు వేయడం జరిగింది. మాకు అన్ని సౌకర్యాలు కూడా చక్కగా కల్పించారు. అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని నిజాయితీపరమైనటువంటి నాయకులను ఎన్నుకొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని భావిస్తున్నామండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వేములవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, టీచర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఆ రోజు బండి సంజయ్ గారు చేసిన ఉద్యమం కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఉద్యమాలు కావచ్చు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే. భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి 4 జిల్లాలలో, అది కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో పెద్ద ఎత్తున ట్రెండ్ భాజపా వైపు, భాజపా అభ్యర్థులు గెలిచే వైపు కొనసాగుతూ ఉన్నామని చెప్పేసి ఎక్కడికక్కడ మరి సమాచారం వస్తా ఉంది. రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలో నంబర్ 1 గా ఎదగాలి, అది మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుందని చెప్పేసి మా మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నట్టు సందర్భంలో మరి వేములవాడ భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మద్దతుదారులందరికీ, మేధావులందరికీ, నిరుద్యోగులందరికీ, ఉద్యోగస్తులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే పట్టభద్రులందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా నరేంద్ర రెడ్డి గారి మద్దతుగా సీరియల్ నెంబర్ 2లో మొదటి ప్రాధాన్యత
ఒకటో నెంబర్ వేస్తూ వస్తున్నట్టుగా పట్టభద్రులు చెప్తున్న అంశం బట్టి తెలుస్తూ ఉంది. వేములవాడలో ఉన్న పరిస్థితే నలుపేరు నియోజకవర్గంలో ఉంటుందని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తుంది. వైపు పట్టభద్రులందరూ కూడా ఆలోచన చేయండి. అభివృద్ధితోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని మీరు ముందుకు పోతుంటే మతాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలని చెప్పి చేసే ప్రయత్నం చూస్తున్నటువంటి సందర్భం కూడా మీరు గమనించారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ అత్యధిక మేరతో గెలిపించాలని, తద్వారా పట్టభద్రుల సమస్యలు, ఏ ప్రాంత సమస్యలు ఈరోజు ఇక్కడ శాసనసభ్యులుగా ప్రభుత్వం నేనున్న నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీ ఇదంతా కూడా ఇంకా అనేక అంశాలకు సంబంధించి చేదోడు వాదనలు ఉండి అనేక నిధులు ఈ ప్రాంతాన్ని తీసుకొని వస్తామని చెప్పిన మాట వేరే రాజు నార్యాభివృద్ధి కానీ, పట్టణాభివృద్ధి కానీ, నియోజకవర్గ అభివృద్ధి కానీ, సాగునీటి రంగుల అభివృద్ధి కానీ, ఈరోజు విద్య, వైద్యం అనేక కూడా వేరాల్లో జరుగుతున్నటువంటి తీరు తెన్నులు కూడా గమనించి మీ ఓటును అందివ్వాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అందరికీ పేరు పేరు నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా రాజన్న భక్తులకు యువ చైతన్య దీపం ఫౌండేషన్ గల్ఫ్ సంఘం వారి సౌజన్యంతో పులిహోర, చల్ల ప్యాకెట్స్, వాటర్ బాటిల్ పంపించేశారు. ఈ కార్యక్రమంలో యువ చైతన్య దీపం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శేఖర్ సేనాపతి, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసర్ల భాస్కర్, వేములవాడ పట్టణం మైనార్టీ కమిటీ అధ్యక్షులు ఎండి రజాక్, ఇన్ఛార్జ్ ఎండి కలీం, సభ్యులు యాసిన్ సలీం తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి వచ్చిన భక్తజనులందరికీ కూడా మన యువ చైతన్య దీపం ఫౌండేషన్ ద్వారా గల్ఫ్ సంఘం అధ్యక్షులతో వారు పంపిన విరాళాల సహకారంతో గత 2 రోజులుగా మన వేములవాడ రాజన్న భక్తులకు పులిహోర, చల్ల అలాగే వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. మన గల్ఫ్ గ్రూప్ సోదరులందరికీ కూడా నేను మన ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారి యొక్క సపోర్టు, మన గల్ఫ్ గ్రూప్ వారి యొక్క సపోర్టు మన ఫౌండేషన్కి ఇలాగే ఎల్లవెల్లా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ వారికి మన టీం అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గల్ఫ్ సంఘం అధ్యక్షులందరికీ కూడా విరాళాలు అందజేసిన వారందరికీ మహాశివుని ఆశీస్సులు ఉండాలి. వారి కుటుంబాలందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు, ఆయురారోగ్యాలు ఎల్లవెల్లా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఆ ఫౌండేషన్కు వారి యొక్క సపోర్టు అనేది చాలా అమూల్యమైనది. ఇలాగే వారి యొక్క సహకారాలు కొనసాగాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వేములవాడలో మహాశివరాత్రి జాతర అత్యంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ వినోద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సుమారు 2,55,675 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రౌదవి పాద శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్లకు మరియు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా విచ్చేసిన భక్తులకు ప్రసాదం అందించే విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్న ఆలయ ప్రసాద తయారీ విభాగ సిబ్బందిని ఆలయ ఈవో వినోద్ అభినందించారు. జాతర నిర్వహణలో ఖచ్చితమైన దిశానిర్దేశం చేసి సమైక్యంగా సమిష్టి కృషితో మహాశివరాత్రి జాతర విజయవంతం చేసిన ఆలయ ఈవో కె వినోద్ కు కృతజ్ఞత తెలుపుతూ ఆలయ సిబ్బంది శాలతో సత్కరించారు. మాటకు రాలేదు, అంత మంచిగా పనిచేసింది. పనిచేయండి. ఐఎస్టీ సార్ ఇప్పుడు ఐఎస్ రికార్డ్ ఏంటంటే 2,000 కిలోలు కొట్టాడు ఫస్ట్ టైం.
మహాశివరాత్రి ఉత్సవములు రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం నందు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడానికి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గారు, అలాగే వేములవాడ శాసనసభ్యులు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వేములవాడ ఏఎస్పీ గారు అందరూ సమన్వయ సమావేశం నందు ఇక్కడ జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి చర్చలు జరిపి వారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి పనులు ఇక్కడ జాతర సందర్భంగా వచ్చే భక్తుల కోసం చేయాలని చెప్పి వారు గైడెన్స్ ఇచ్చారు. ఆ గైడెన్స్ మూలంగానే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇక్కడ నిర్వీర్యంగా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్స్ అన్నీ కూడా జాతర స్టార్ట్ అయ్యేదానికంటే 2 రోజుల ముందుగానే పూర్తి చేశారు. ఆ ఒక్క అధికారులకి దేవస్థానం పక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా వారు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన వారు కూడా ఎప్పటికప్పుడు కూడా మాకు సూచనలు చేస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ చాలా సహకారం అందించారు. వారు కూడా ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ ఏదో ఉన్నా కూడా ఇక్కడ మా దృష్టికి తీసుకురావడం, తర్వాత భక్తులకు ఏ సదుపాయాలు కల్పించాలని చెప్పి వాళ్ళు కూడా ముందు మాకు సూచనలు ఇచ్చారు. వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలో, దర్శనాల విషయంలో కూడా ఈసారి అద్భుతంగా కోఆపరేట్ చేశారు. వేములవాడ నగరవాసులు, ప్రజాప్రతినిధులు, ఈ అనువంశిక అర్చకులు అందరూ కూడా ముఖ్యంగా శివదీక్ష వేసుకు మాలధారణ ధరించిన శివస్వాములు కూడా ఈసారి దేవస్థానానికి, పాలక వర్గానికి, అలాగే ట్రస్ట్ బోర్డు వారికి కూడా సహకరించి వారికి వారి యొక్క గైడెన్స్, వారి యొక్క సూచనలు కూడా ప్రకారం ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరికీ మంచి దర్శనాలు అయ్యేలాగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చాలా సహకరించినందుకు వారికి కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ 29 మంది ఫెస్టివల్ కమిటీ మెంబర్స్ను ప్రభుత్వం 5 రోజుల పాటు నియమించింది. ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ మెంబర్స్ కూడా వారు కూడా విశిష్టమైన సేవలు అందించారు. వారు కూడా 5 రోజుల పాటు నిర్వీర్యంగా పగలు రాత్రి ఇక్కడ కష్టపడి పనిచేయడం, తర్వాత భక్తులకు సదుపాయాలు కల్పించడంలో వారు కూడా దగ్గరుండి సేవ చేసుకున్నారు చేశారు. వారికి కూడా దేవస్థానం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ యొక్క శివరాత్రి ఉత్సవంలో పాలు పంచుకున్న భక్తులకి, ఇక్కడ దర్శనాలు చేసుకొని వెళ్ళిన భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.